హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. సో ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 930, బైనరీ సబరేస్ విత్ సమ్. ఓకే, సో ఫాస్ట్గా ఫస్ట్ డిస్క్రిప్షన్ చూసేద్దాము, దాని తర్వాత ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చూసేద్దాము. చూడు, గివెన్ అ బైనరీ array nums and an integer goal, return the number of non-empty subarrays with a sum goal. So a subarray is a contiguous part, like ఇది మనకు తెలిసిన డెఫినేషన్. ఏ సబరే ఈజ్ కంటిగ్యూస్ పార్ట్ ఆఫ్ అరే అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు మనకి? అరేనా కాదు, బైనరీ అరే, విచ్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓకే, అదేంటి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనము స్లైడింగ్ విండో ప్లేలిస్ట్ స్టార్టింగ్లోనే సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అంటే చూద్దాం. ఫస్ట్ ఒక టెస్ట్ కేసుని చూసి దాని బేసిస్ మీద అండర్స్టాండ్ చేసుకుందాం. చూడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 0 1 0 1. ఓకే, మనకి ఇచ్చిన గోల్ ఏంటి? 2, విచ్ మీన్స్ యూ నీడ్ టు పిక్ సచ్ ఎ సబ్ అరే. అంటే ఎన్ని సబ్ అరేస్ అయితే దాని యొక్క టోటల్ సమ్ 2 అయితే ఉన్నాయో అంత మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడు, మనం ఈ పర్టికులర్ సబ్ అరేని తీసుకొచ్చా 101, లైక్ 1 0 1. నెక్స్ట్ ఇక్కడ ఈ 101తో ఇలా తీసుకొచ్చా, ఐ మీన్ 1 0 1 0. నైస్. నెక్స్ట్ ఇక్కడ 0 1 0 1 తీసుకొచ్చా, 0 1 0 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడు 1 0 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 0 1 తీసుకోవచ్చు. సో దీస్ వర్ ద పాసిబుల్ కదా, టోటల్ ఎన్ని 4. సో సింప్లీ వీ నీడ్ టు రిటర్న్ దట్ పార్ట్. ఓకే, లేదు స్టిల్ నాకేం పెద్దగా కొత్తగా అనిపించలేదు కదా. జనరల్గా మనము ఎప్పుడైతే విడిగా స్టార్టింగ్లో చూసామో ఆ ఆస్పెక్ట్లోనే ఉంది కదా, ఇక్కడ కొత్తగా ఏముంది అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్గా అనలైజ్ చేసి అర్థం చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్గా వస్తే మాత్రం ప్లీజ్ మేక్ షూర్ ఆ పర్టికులర్ క్వశ్చన్ని చూడు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్లేలిస్ట్లోకి నువ్వు వెళ్ళకపోతే నేను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, నువ్వు కంగారే పడదు. ఓకే, బట్ ఆల్రెడీ ఈ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాం కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు మేక్ ఫ్రమ్ ద స్క్రాచ్ అసంప్షన్. అంటే బ్రూట్ ఫోర్స్లో ఎలా చేస్తాము, ఫిక్స్డ్ విండో స్లైడింగ్ పర్స్పెక్టివ్లో మనం ఎలా చేస్తామని చెప్పగల. సో ఐ వాజ్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైనమిక్ స్లైడింగ్ విండో డైరెక్ట్గా, ఎందుకంటే బ్రూట్ ఫోర్స్లో విచ్ ఈస్ ఆబ్వియస్ టెక్నిక్ దట్ యూ నీడ్ టు ప్లాట్ ఆల్ ద పాసిబుల్ సబరేస్. సో అన్నిట్లో దాని సమ్ 2 ఉందా లేదా, సీదా లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. నెక్స్ట్ 1 లెంత్ విండో ఫిక్స్ చేయి, 2 లెంత్ విండో ఫిక్స్ చేయి, 3 లెంత్ విండో ఫిక్స్ చేయి, 4 లెంత్ అండ్ సో ఆన్ వాటెవర్ ద నమ్స్ డాట్ లెంత్ అంతా ఫిక్స్ చేసి ఒక్కొక్క దానికి సబ్ అరేస్ చేస్తుంటే స్లైడింగ్గా యూ కెన్ డూ దట్ పార్ట్ కదా. సో అదొకటి. అసలు అలా కాకుండా డైరెక్ట్గా అసలు మనము ఇంకెలా చేయొచ్చు చూద్దాం. చూడు, ఫస్ట్ మనకు తెలిసిన టెక్నిక్ ఏంటి? డైనమిక్గా అప్డేట్ చేసినప్పుడు చేయడం. చూడు, ఇక్కడ ఫస్ట్ నా లెఫ్ట్ రైట్ ఇదే కదా వచ్చేది. సో ఏమవుతుంది? ఫస్ట్ నా గోల్ ఏంటి? 2 తెప్పియడం. సో ఫైన్, ఇనిషియల్గా నా సమ్ ఎంత? దిస్ విల్ బి ఆఫ్ 0, అంతే కదా. సో కూల్ ఎనఫ్, దిస్ విల్ బి ఆఫ్ 0. సో ఫస్ట్ ఇక్కడ నేను 1ని తీసుకున్నా, ఫైన్. నా విండో సైజులో ఈ ఒక్కటి యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటి? ఐ నీడ్ టు కీప్ ఆన్ ఎక్స్పాండింగ్. ఎప్పుడు దాకా అయితే ప్రాబ్లం లేదో అప్పటిదాకా నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్లైడింగ్ విండో టెక్నిక్. లైక్ ఎక్స్పాండ్ చేయి, ప్రాబ్లం వచ్చినప్పుడు రిజాల్వ్ చేయి, విచ్ మీన్స్ లైక్ ఇన్వాలిడ్ అయినప్పుడు దాన్ని వ్యాలిడ్ స్టేట్కి మార్చేసి. నైస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం పెంచా. సో ఇదంతా 0, స్టిల్ మై సమ్ రిమైన్స్ 1. ఓకే, ఇంకొంచెం రైట్ అని పెంచా, ఇక్కడంతా 1. సో దిస్ విల్ బి మై 2, అంతేనా? దిస్ విల్ బి మై 2. సో ఎప్పుడైతే నా 1 0, మేబీ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. సో నా లెఫ్ట్ ఇక్కడ ఉంది, నా రైట్ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఒక పర్టికులర్ దానికి నా సమ్ గోల్కి ఈక్వల్ అయిందో దట్ ఈస్ ద సబ్స్ట్రింగ్ ఐ నీడెడ్ కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని ఐ వాజ్ మేకింగ్ మై కౌంటర్ పార్ట్ యాజ్ 1. నైస్. సో వన్స్ ఇక్కడ నా స్టేట్ ఏమైంది? స్టిల్ వ్యాలిడ్లోనే ఉంది. వ్యాలిడ్లో ఉంటే నేనేం చేయాలి? కీప్ ఆన్ ఇంక్రిమెంట్, అంతేనా కదా. సో అగైన్ నేను ఇంక్రిమెంట్ చేస్తా, ఇక్కడంతా 0 వచ్చింది. అగైన్ మై సమ్ విల్ బి 0, లైక్ 2. సో అగైన్ ఇది వ్యాలిడ్. సో ఇది కూడా ఇంకో వ్యాలిడ్ స్టేట్ కదా. సో ఫైన్, ఐ వాజ్ ఇంక్రిమెంటింగ్ వన్ మోర్. నెక్స్ట్ స్టిల్ ఇది వ్యాలిడ్ కాబట్టి ఇంకొంచెం చేస్తున్నా. ఇప్పుడు నా సమ్ అంతా సమ్ 3 అయింది.
3 అయింది. గ్రేటర్ దాన్ అంటే నా సమ్ము గ్రేటర్ దాన్ గోల్కి రీచ్ అయింది, విచ్ మీన్స్ దిస్ ఈజ్ అన్ ఇన్వాలిడ్ స్టేట్. ఇన్వాలిడ్ స్టేట్ ఆర్ దిస్ ఈస్ ద థింగ్ వేర్ వీ డోంట్ రిక్వైర్ కదా. ఇప్పుడు మనకి ఎక్స్పాండ్ చేస్తున్న థింగ్లో నాకు ఒక లైక్ ప్రాబ్లం వచ్చింది. సో ఐ నీడ్ టు రిజాల్వ్ దిస్ పార్ట్. అంటే ఏంటి, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేయాలి, దాట్ ఈస్ వాట్ కదా మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది. సో ఇప్పుడు కంప్రెస్ ఏంటి, వాట్ ఎవర్ ద లెఫ్ట్ వాస్ పాయింటింగ్ అందులో ఉన్న డేటాని ఒకటి తగ్గించి తీస్తున్నాం. సో దిస్ అగైన్ బాయిల్ డౌన్ టు 2 పార్ట్, దిస్ అగైన్ బాయిల్ డౌన్స్ 2. సో ఇప్పుడు వన్స్ ఇలా వచ్చింది నా సమ్ నా గోల్కి ఈక్వల్ అయిందా, అఫ్ కోర్స్. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ దాట్ సబ్ స్ట్రింగ్, సో ఐఎమ్ మేకింగ్ ద ఇంక్రిమెంటింగ్ ద కౌంటర్ పార్ట్, డన్. నెక్స్ట్ వన్స్ నా ప్రాబ్లం ఇప్పుడు ఏమైంది, రిజాల్వ్ అయిపోయింది. మరి నా ప్రాబ్లం రిజాల్వ్ అయితే నెక్స్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి, ఎక్స్పాండ్ చేయడం, అవునా కదా. సో ఐమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ పార్ట్. బట్ ఇక్కడ ఏమైంది, వన్స్ ఎప్పుడైతే నేను ఎక్స్పాండ్ చేయగానే వాట్ ఎవర్ ద నా అరే లెంత్ ఉందో అది అయిపోయింది. సో ఎప్పుడైతే నా రైట్ ఎండ్కి రీచ్ అయిపోయిందో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టాప్ కదా, అంతేనా కదా. సో వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి, మనకి యాక్చువల్గా రావాల్సిన టోటల్ 4 కానీ వచ్చినాయి అంతా 3. ఇప్పుడు ఇక్కడ ఆ మిస్ అయింది ఏంటి, ఇనీషియల్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి రైట్ మూవ్ అవుతున్నప్పుడు ఈ 101ని మనం తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఈ 1010ని పిక్ చేసుకోగలిగాం. నెక్స్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది ఫాల్స్తో అయింది కాబట్టి సో ఇక్కడున్న ఎల్ ఇక్కడున్న ఆర్తో సో వీ హ్యావ్ లైక్ మనం దీన్ని కూడా ట్యాకిల్ చేసాం, దీన్ని కూడా సబ్స్టిట్యూట్గా తీసుకున్నాం. మరి ఏం మిస్ అయ్యింది, ఇక్కడ మనం మిస్ చేసింది ఈ పర్టిక్యులర్ 101 ఏరియా, అంతేనా. మరి అప్పుడు అలా రాగానే మనకు వచ్చే ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకే ఎప్పుడైతే రైట్ కూడా ఎండ్కి రీచ్ అయిపోయిద్దో డోంట్ స్టాప్ ఎల్ని కూడా మనం మూవ్ చేయొచ్చు అని చెప్పచ్చు. బట్ స్టిల్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లము, ఎందుకంటే ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేసులో రైట్ అయిపోయి ఉండొచ్చు కాబట్టి నువ్వు లెఫ్ట్ని స్టిల్ ఇంకా మూవ్ చేయి అంటున్నావు. బట్ దేర్ క్యాన్ బి సచ్ ఎ టెస్ట్ కేస్ వేర్ రైట్ అనేది ప్రాపర్గానే ఉంది బట్ స్టిల్ లెఫ్ట్ని మూవ్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు ఎరవైందంటావు, జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ it's a binary array and that too most importantly it has zeros. సో ఎప్పుడైతే మనం జీరోని కూడా సమ్ములో యాడ్ చేస్తున్నప్పుడు సమ్లో ఎలాంటి చేంజ్ రావట్లేదు, బికాస్ ఆఫ్ దాట్ రీజన్ వీఆర్ అనేబుల్ టు జడ్జ్ అది రైట్కి వెళ్ళాలా ఎక్స్పాండ్ చేయాలా కంప్రెస్ చేయాలా అనేది తెలియట్లేదు. అర్థమైందా. సో దిస్ ఈస్ ద రీజన్. ఇది రెగ్యులర్ క్వశ్చన్ కన్నా అంటే దో మనం ఆల్రెడీ ఇది సాల్వ్ చేసామి అన్నట్టుగా ఉన్న ఆ రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, మరి దీనికి ఎలా థింక్ చేయాలి, దీనికి ఎలా లైక్ నెక్స్ట్ ఫర్దర్గా మనం వెళ్ళగలం. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ మూవ్ చేయాలా రైట్ మూవ్ చేయాలా అనే డిలీమాలో ఉంటుందన్నాం కదా. సో దాన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం సో దట్ ఈ ప్రాబ్లంలో ఉన్న బ్యూటీ అర్థమైంది. సపోజ్ ఇక్కడ చూడు, ఇదే 101000 అనే టెస్ట్ కేసు ఉంది అనుకుందాం అండ్ మై గోల్ అగైన్ ఇట్ రిమైన్స్ 2 ఇలా ఒకటి ఉంది అనుకుందాం. సో ఇప్పుడు జనరిక్గా మనం ఏం చేస్తున్నాం, ద బేసిక్ ద స్లైడింగ్ విండో లైక్ డైనమిక్గా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇది ఫిక్స్ చేస్తున్నా, దాని తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నా, అంతేనా. వన్స్ ఇక్కడ నా లెఫ్ట్ రైట్ పోర్షన్ రాగానే నా కౌంట్ 1 పెంచుతున్నా, దేని ఇంక్రిమెంట్ చేస్తున్నా బట్ ఇక్కడ 3 వచ్చింది. నా టోటల్ సమ్ 3 వచ్చింది ఇక్కడ. సో ఐ నీడ్ టు కంప్రెస్ ఇట్. సో వన్స్ ఇక్కడ నా లెఫ్ట్ని కంప్రెస్ చేస్తున్నా, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. సో ఐమ్ గోనా మేక్ లైక్ ఐమ్ ఇంక్రిమెంటింగ్ దిస్ పార్ట్. నెక్స్ట్ రైట్ చేస్తున్నా, స్టిల్ వ్యాలిడ్లో ఉంది. నెక్స్ట్ రైట్ చేస్తున్నా, స్టిల్ వ్యాలిడ్లో ఉంది. అండ్ దాని బేసిస్ మీద నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా అనుకుందాం. వన్స్ ఎప్పుడైతే ఇక్కడ నా రైట్ దాటి వెళ్ళిపోయిందో మనం ఏమనుకున్నాం, లైక్ ఆ థింకింగ్ ప్రాసెస్ ఏమిస్తుంది, ఓకే వన్స్ రైట్ అయిపోతే లెఫ్ట్ను కూడా లెఫ్ట్ని జరుపుతా ఉండు అని థింకింగ్ ప్రాసెస్ వస్తున్నాం కదా. ఇప్పుడు అలా చేసినా మనం అన్ని సాల్వ్ చేస్తున్నామా అంటే చేయట్లా. ఎందుకు, ఇక్కడ క్లియర్గా చూడు, ఎప్పుడైతే రైట్ రీచ్ అయిపోగానే నా లెఫ్ట్ని కూడా మూవ్ చేస్తుంటే అఫ్ కోర్స్ ఇక్కడ నా లెఫ్ట్ని మూవ్ చేసిన స్టిల్ వ్యాలిడ్, లెఫ్ట్ని మూవ్ చేసిన టిల్ వ్యాలిడ్. సో ఇది ఇంక్రిమెంట్ చేస్తున్నా, లెఫ్ట్ని మూవ్ చేసిన లెఫ్ట్ని ఇట్స్ ఫైన్. బట్
ఇక్కడ నువ్వు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే నా గోల్ 2 అయినప్పుడు ఈ 1 కూడా ఒక సబ్ స్ట్రింగే, కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ 1 తీసుకునే సబ్ స్ట్రింగ్ మనకి ఎక్కడా రాలేదు. అండ్ దిస్ ఈజ్ వై ఐఎమ్ సేయింగ్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని స్టక్ అయిపోతాం, డెసిషన్ మేకింగ్ తీసుకోలేము. దో ఇది ఈజీగా ఉన్నా ఎప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి అని ఎప్పుడు డిక్రిమెంట్ చేయాలి అని ప్రాపర్గా తెలియదు, డిలీమాలో పడిపోతాం. ఇట్స్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్ హ్యాస్ జీరో ఇన్ ఇట్. అదే బిగ్గెస్ట్ మ్యానిపులేటరీ క్వశ్చన్కి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ నా లెఫ్ట్ ఇక్కడ నా రైట్ వచ్చే సబ్స్ట్రింగ్ అని కూడా తీసుకోవాలి, బట్ ఆ ప్రాసెస్లో మనం తీసుకోవాలా. మరి క్వశ్చన్కి ఎలా ఆలోచించాలి? వాడేమో లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అన్నాడు, ఐ మీన్ ఆ పర్టికులర్ గోల్ యొక్క సబ్స్ట్రింగ్ అన్నాడు. మరి ప్రాబ్లమ్ స్టిల్ స్లైడింగ్ విండో కాన్సెప్టేనా, లేదా ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్ నాకు తెలియదు ఉందా అని అంటే, ఇప్పుడు ఒక కొత్త ట్రిక్ చూద్దాం. అంటే ఇప్పటిదాకా చేసిన ప్లేలిస్ట్ ఎంటైర్లో ఒక సమ్ సార్ట్ ఆఫ్ అనాలిసిస్ మీద అంటే ఇప్పుడు ఇంకొంచెం ఒక కొత్త ప్యాటర్న్ నేర్చుకోబోతున్నాం. ఏంటిది చూడు, ఎప్పుడైతే అది స్లైడింగ్ విండో ఫిక్స్ అయిపోయి డైనమిక్ ఫిక్స్డ్ అనే ఫైన్ డైనమిక్ రేంజ్లోనే మనం ఇంక్రిమెంట్ చేయాలా, కంప్రెస్ చేయాలా, ఎక్స్పాండ్ చేయాలనే డైలమాలో ఉంటాం. కాబట్టి సో ఎప్పుడైతే నువ్వు ఈ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చేస్తావో, అంటే రైట్ని ఇంక్రీజ్ చేయాలా లెఫ్ట్ని డిక్రీజ్ చేయాలా అనేది తెలియకపోతే అనే డిలీమాలో ఉంటే, అండ్ దే హ్యావ్ ఆస్క్డ్ ద గోల్ ఆర్ ద ఎగ్జాక్ట్ నెంబర్ అంటే నాకు ఈ పర్టికులర్ నెంబర్ మీద ఎన్ని సబ్ స్ట్రింగ్స్ ఉంటాయి అని ఇట్లా ఈ క్వశ్చన్ ప్యాటర్న్ మీద అడిగితే యూ కాంట్ డైరెక్ట్లీ సాల్వ్ ఇన్ డైరెక్ట్ మేనర్ ఆఫ్ వుడ్ బి సే డైనమిక్ స్లైడింగ్ విండో మెథడ్. ఓకే, మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని మనం ఇంకొంచెం బెటర్ వేలో ఇంకొంచెం తెలివిగా ఆలోచించాలి. ఎట్లాగంటే ఫస్ట్ వి గోనా ఫైండ్ నాట్ ఎగ్జాక్ట్లీ టు మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దాట్ గోల్ అనే ప్రాబ్లం లాగా ఆలోచించి సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ని. అంటే అట్మోస్ట్ 2 ఉన్న టోటల్ సబ్స్ట్రింగ్స్ కావాలి అనే దాన్ని సాల్వ్ చేస్తాం. అదేంటి ఇర్రెలవెంట్గా ఉంది కదా అనుకుంటున్నా, వెయిట్. సో ఇప్పుడు నాకు అట్మోస్ట్ 2 ఉన్న ప్రతి సబ్స్ట్రింగ్ వస్తుందా? అంటే గోల్ 0 ఉన్నా గోల్ 1 ఉన్నా, అంటే ఇక దీని మీనింగ్ ఏంటి? నా 2 అంటే వాట్ ఎవర్ ద సబ్స్ట్రింగ్ ఇట్స్ కంటైన్ 0, ఇట్ కంటైన్ 1, ఇట్ కంటైన్ 2. ఈ 3 సబ్స్ట్రింగ్లు కలిగిన టోటల్ సమ్ యొక్క థింగ్సే కదా ఇందులో నాకు ఫైనల్గా రిటర్న్ వచ్చేది. ఫైన్, ఇందులో నుండి ఆ లెస్ దాన్ పార్ట్ని తీసేస్తాం. అంటే ఫస్ట్ వి గోనా ఫైండ్ అట్మోస్ట్ గోల్ దాకా, అంటే ఇంక్లూడింగ్ దట్ గోల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దట్, అందులో నుండి గోల్ -1 పార్ట్ని తీసేస్తాము. అంటే క్లియర్గా ఆలోచించు, ఫస్ట్ మనము 0, 1, 2 ఇంక్లూడింగ్ దట్ అంటే అట్మోస్ట్ 2 దాకా సాల్వ్ చేస్తాము. ఇందులో నుండి గోల్ -1 విచ్ మీన్స్ 1 అంటే అట్మోస్ట్ 1, 0, 1ని తీసేస్తాం. ఇందులో మనకి ఫైనల్గా మిగిలేదేంటి? 2. నాకు కావాల్సిన గోల్ వచ్చేస్తున్నా లేదా? దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రీట్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇదొక కొత్త ప్యాటర్న్ అనమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ టోటల్ సేమ్, ఎలాంటి చేంజ్ లేదు, మొత్తం ఒకటే. ఇప్పుడు ఇదే పర్టికులర్ టెక్నిక్ని అట్మోస్ట్ 2 మన గోల్ వచ్చేసి ఇప్పుడు టోటల్ గోల్ ఇందులో నుండి గోల్ -1 వచ్చే డేటాని తీసేస్తాము. ఇట్ మీన్స్ గోల్ అంటే అట్మోస్ట్ గోల్ ఇంక్లూడింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడు ఏమైంది, ఫస్ట్ నా లెఫ్ట్ ఇక్కడ ఫిక్స్ అయింది, రైట్ ఇక్కడ ఫిక్స్ అయింది, అండ్ మై సమ్ విల్ బి హియర్ 0 అండ్ టోటల్ కౌంట్ ఓవర్ హియర్ ఇనిషియలీ 0. ఫస్ట్ ఇప్పుడు నేను అట్మోస్ట్ గోల్కి ట్రై చేస్తున్నా, అంటే 0 అయినా 1 అయినా 2 అయినా ఐఎమ్ గోనా పిక్ దోస్ సబ్స్ట్రింగ్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడు 1ని పిక్ చేసుకుంటున్నా, ఇది అట్మోస్ట్ ఉందా? ఆఫ్ కోర్స్ విత్ ఇన్ మై బౌండరీ రేంజ్లో ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ మై కౌంటర్. నెక్స్ట్ రైట్ని పెంచుతున్నా, 0 యాడ్ చేశా.
సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమైంది ఇక్కడ, అట్మోస్ట్ నా గోల్ అంత ఉందా? ఆఫ్ కోర్స్ నా సమ్ గోల్ అంత ఉంది. లైక్ యా, వాట్ ఎవర్ ద సమ్ ఉందో అది విత్ ఇన్ ద బౌండరీ రేంజ్లోనే ఉంది. అంటే వాట్ ఎవర్ మై సమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గోల్లోనే ఉంది. ఇప్పుడు నా ప్రెసెంట్ గోల్ ఏంటి, ఇక్కడ టూలోనే ఉంది. సో ఐఎమ్ గోన్ యాడ్ హౌ మెనీ సబ్ స్ట్రింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ దీస్ టూ. 3 కదా, 3 కదా. అంటే ఎందుకు ఇక్కడ 1 రావచ్చు, ఇక్కడ కొత్తగా ఒకటి రైట్ యాడ్ అయింది కాబట్టి ఇంక్లూడింగ్ దిస్ నౌ ఐ కెన్ జనరేట్ 0 1 ఆర్ ఐ కెన్ జనరేట్ 0 2 కదా. సో అప్పటిదాకా ఎంతైతే ఉందో ప్లస్ ఆ పర్టిక్యులర్ విండో లెంత్ ఇప్పుడు కొత్తగా ఒక నంబర్ యాడ్ అయితే దాంతో ఇంక్లూడ్ చేసి ఎన్ని సబ్స్ట్రింగ్స్ పాసిబుల్ అవ్వచ్చు, అరే అప్పటిదాకా ఎంత ఉందో ప్లస్ అది టోటల్ 2. సో ఇప్పుడు 1 + 2 నెక్స్ట్ ఇప్పుడు సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ చిన్న ట్రిక్స్ అర్థం కాకపోతే దీని మీద ఆల్రెడీ చాలా ప్లేలిస్ట్లో చేశాను. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ బోర్ కొట్టేది కాబట్టి సో ఐఎమ్ డైరెక్ట్లీ మేకింగ్ దోస్ థింగ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఐఎమ్ కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్. సో ఇప్పుడు నా సమ్ని యాడ్ చేశా. విత్ ఇన్ ద బౌండరీలో ఉందా లేదా, ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ నాకు 1 0 ఉంటే కొత్తగా ఒక నంబర్ యాడ్ అయితే with this how many substrings are possible first with itself, అవునా? నెక్స్ట్ దీంతో ఈ 2 రావచ్చా అంటే కెన్ ఐ సే 0 1. నెక్స్ట్ దీంతో ఇది రావచ్చా అంటే 1 0 1 సో టోటల్ 3 అంటే అప్పటిదాకా కెన్ ఐ సే సింప్లీ వాట్ ఎవర్ ద లెఫ్ట్ పాయింటింగ్, వాట్ ఎవర్ ద రైట్ పాయింటింగ్, అంటే ఆ హోల్ సబ్ అరేలో లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ యాడ్ చేయొచ్చా? అఫ్ కోర్స్. సో టోటల్ ఎంత 3. అండ్ ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీస్ అగైన్ సమ్ రిమైన్స్ సేమ్ బికాస్ ఆఫ్ 0. సో ఇప్పుడు ఎంత, కొత్తగా ఒకటి యాడ్ అయింది. అప్పటిదాకా లెంత్ ఎంత 4. ఇప్పుడు కొత్తగా లెంత్ ఎంత 4. అంటే 4 పాసిబుల్ కాంబినేషన్స్ అయినా, ఎందుకు 0 and 0 1 and 0 1 0 and 0 1 0 1 బికాస్ ఆఫ్ సబ్స్ట్రింగ్ నేచర్, సబ్స్ట్రింగ్ కాబట్టి. సో టోటల్ కెన్ ఐ సే 4 అంటే అప్పటిదాకా ఉన్న కౌంట్ ప్లస్ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన లెంత్, సబ్స్ట్రింగ్ లెంత్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇంక్రిమెంట్ చేసా. ఇప్పుడు ఏమైంది, 3 అయింది. ఇది నా గోల్కి తగ్గట్టు ఉందా? లేదు. నౌ ఐ కెన్ సే దిస్ ఈజ్ వేర్ ఐ గట్ అ ప్రాపర్ ఇన్వాలిడ్ కేస్. నేను ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ దిస్ ఈస్ వేర్ ఐ గాట్ అ ప్రాబ్లమ్. సో ఐ నీడ్ టు రిజాల్వ్ దట్ పార్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ఐ నీడ్ టు కంప్రెస్. సో వాట్ ఎవర్ ద లెఫ్ట్ వాస్ పాయింటింగ్ అది సమ్లో తీసేసాయి. సో లెఫ్ట్ 1కి పాయింట్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్ట్ 1 హియర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడు, వ్యాలిడ్ కేసులో ఉంటే మనం ఏం చేయాలి, వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ ప్రెసెంట్ సబ్స్ట్రింగ్ హోల్డింగ్ లెఫ్ట్ అండ్ రైట్, ఇక్కడంతా 4. సో డూ ప్లస్ 4. నెక్స్ట్ ఆర్ బయటికి వెళ్ళిపోయింది. డన్ విత్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు టోటల్ ఎంత, 8 10 14 కదా, ఫైన్ 14 నైస్. సో ఇప్పుడు ఇది ఎంత, గోల్ అట్మోస్ట్ 2కి వచ్చిన ఆన్సరు ఎంత, అట్మోస్ట్ 2కి వచ్చిన ఆన్సరు ఈజ్ 14. సో ఇప్పుడు ఇదే థింగ్ని మనం ఇప్పుడు గోల్ ఒకటి తగ్గించి చేద్దాం. ఇప్పుడు మన గోల్ ఎంత, గోల్ -1 ఈక్వల్స్ టు లైక్ 2 - 1 అనేది 1. ఇప్పుడు మన గోల్ ఏమైంది, ఇప్పుడు మన గోల్ 1 అవ్విద్ది. ఇప్పుడు నా లెఫ్ట్ ఇది, నా రైట్ ఇది. ఇప్పుడు మన గోల్ ఎంత, మన గోల్ 2 కాదు, ఇప్పుడు మన గోల్ 1. సో దాని బేసిస్ మీద వెళ్దాం. ఇక్కడ ఇనీషియల్ సమ్ అండ్ ఇక్కడ మనకు వచ్చే కౌంట్ ఎంత విత్ రెస్పెక్ట్ టు గోల్ 1. అంటే గోల్ 1 ఇన్ ద సెన్స్ అట్మోస్ట్ 1. మన సమ్ 1 ఉన్నా పర్లేదు, మన సమ్ 1 ఉన్నా పర్లేదు. సో మన టోటల్ సమ్ అట్మోస్ట్ 1 ఉండాలి. అది ఇప్పుడు మన వ్యాలిడ్ కేస్. సో ఇనీషియల్గా చూడు, ఫస్ట్ నా సమ్ 1 విచ్ మీన్స్ ఇట్స్ అ వ్యాలిడ్ థింగ్. సో వాట్ ఎవర్ ద సబ్ లైక్ ఈ విండో లెంత్ అంత ఇప్పుడు 1. సో సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ 1. సో ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసా, నా సమ్ ఎంత, ఇట్ స్టిల్ రిమైన్స్ 1 బికాస్ ఆఫ్ ద 0. సో 0 కాబట్టి వ్యాలిడ్ కండిషన్లో ఉంది కాబట్టి కొత్తగా ఒక నెంబర్ యాడ్ అయింది కాబట్టి ఎన్ని పాసిబుల్ థింగ్స్, నా విండో లెంత్ అంతే అంత. సో +2. నెక్స్ట్
పెంచుకోవడానికి ట్రై చేసా. ఇప్పుడు చూడు నా సమ్ ఎంత అయింది, 2 అయింది, ఎక్సీడ్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రెసెంట్ గోల్ 0, విచ్ మీన్స్ అట్మోస్ట్ నా సమ్ 0 కానీ 1 కానీ ఉండాలి. ఇప్పుడు నా 2కి వెళ్ళిపోయింది. సో ఐ గాట్ అ ప్రాబ్లం. నేనేం చేయాలి, అరే కంప్రెస్ చేయాలి. సో దాన్ని తగ్గించు, బికాస్ లెఫ్ట్ వాస్ హోల్డింగ్ 1, సో ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ 1 ఫ్రమ్ హియర్. ఇప్పుడు మళ్ళీ స్టేబుల్ స్టేట్కి వచ్చిందా? సో స్టేబుల్ స్టేట్కి వచ్చింది అంటే మనం ఏం చేయాలి, వాట్ ఎవర్ ద విండో లెంత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు దట్ వాట్ ఎవర్ ద కౌంట్. సో నెక్స్ట్ అగైన్ నేను ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ 0 ఉంది, సో స్టిల్ ఇట్ వాస్ ఇన్ ద వ్యాలిడ్ స్టేట్. ఇప్పుడు నా థింగ్ ఎంత, 3. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రయింగ్ టు ఎక్స్పాండ్. బట్ ఇక్కడ ఏమవుతుంది 2 అయిపోయింది. సో అది వ్యాలిడ్ స్టేట్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి, 1 తగ్గించా. అది 0 కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. మళ్ళీ ఇది వ్యాలిడ్లో ఉందా, లేదు. వ్యాలిడ్ అయ్యేదాకా తగ్గి. సో ఇప్పుడు మళ్ళా 1 తగ్గించా. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి నౌ ఐఎమ్ మేకింగ్ సబ్ట్రాక్ట్ ఆఫ్ దట్. సో ఇప్పుడు టోటల్ ఎంత, ఇదెంత, అఫ్ కోర్స్ అది వ్యాలిడ్లో ఉంది, 1. సో అట్మోస్ట్ 1 నాకు కావాల్సింది అదే. సో దీని సైజ్ ఎంత, 2 దాని సైజ్ ఎంత, 2. ఓకే, నెక్స్ట్ నా రైట్ని పెంచా. వన్స్ రైట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎండ్, డన్ విత్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు టోటల్ ఇదంతా 6 + 3 9, అండ్ ఇదొకటి 10. అంతేనా? సో ఇప్పుడు టోటల్ ఏమైంది, నా గోల్ 2 అయ్యేసరికి నాకు టోటల్ 14 వచ్చినాయి. అదే నా గోల్ 1 వస్తే అంటే 2 - 1 గోల్ -1 వచ్చినప్పుడు నాకు 10 వచ్చినాయి. సో 14 - 10 అంతా 4. దట్ ఈస్ వాజ్ ద ఆన్సర్. అయిపోయింది లేదా? అండ్ ఇంతకు మించి ఈ ప్రాబ్లంలో ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ట్యాకిల్ వెన్ డెసిషన్ మేకింగ్ అనేది, ఈవెన్ దో డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా ఉన్నా లెఫ్ట్ పెంచాలా రైట్ పెంచాలా, లేదా లెఫ్ట్ పెంచాలా రైట్ తగ్గించాలా అనే బేసిస్ మీద కాన్ఫ్లిక్ట్ వస్తుంటే వీ నీడ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వే. ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా నాకు ఈ పర్టిక్యులర్ కేసెస్కి కావాలి అని అడిగినప్పుడు వీ కాంట్ డూ డైరెక్ట్లీ ఇన్ ఆల్ ద కేసెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ప్లేలిస్ట్లో ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం. బట్ దీస్ వర్ ద క్వశ్చన్స్, ఎగ్జాక్ట్గా ఉంది బట్ మనం చేయలేకపోయాం. సో ఏం చేయాలి, ఇంక్లూడ్ దట్ మైనస్ బిఫోర్ దట్ థింగ్, సబ్ట్రాక్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ కేస్ మనకు వచ్చేసింది. యాజ్ ఎ సెట్ ఇక్కడ అట్మోస్ట్ మనకి 0 1 2 3, ఇఫ్ ఇన్ కేస్ గోల్ 4 అయితే లేదా గోల్ 3 అయితే ఇందులో నుండి 0 1 2 అంటే గోల్ 3కి మనం చెక్ చేస్తాం, గోల్ 2కి చెక్ చేస్తాం, విచ్ మీన్స్ అట్మోస్ట్ 3 అట్మోస్ట్ 2. ఇందులో తీసేస్తే వాట్ ఎవర్ ద రిమైనింగ్ వాల్యూ విల్ బి ఆఫ్ 3 కదా. 3కి సంబంధించిన సబ్స్ట్రింగ్ కాంబినేషన్సే కదా. అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ ట్యాక్లింగ్ ఆఫ్ దాట్. ఓకే, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఏముంది, యాజ్ యూజువల్గా ఇంక్రిమెంట్ చేస్తున్నాము, ద బేసిక్ స్లైడింగ్ విండో టెక్నిక్ అప్లై చేస్తున్నాము. బట్ ఇక్కడ 2 times అప్లై చేస్తున్నాము. 1 time గోల్కి, ఇంకోటి గోల్ -1కి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏదన్నా కానీ సింప్లీ 2n. అండ్ అగైన్ ఇట్ వాస్ బాయిల్డ్ డౌన్ టు బిగ్ ఆఫ్ n. మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? అరే ఏం వాడట్లా, ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లా, స్ట్రైట్ అవే ఇట్స్ ఎ కాన్స్టెంట్ బిగ్ ఆఫ్ 1 అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా మనం కోడ్లో కూడా చూసేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ వి గోనా మేక్ లైక్ దట్ గోల్ ఫంక్షన్, అంటే ఏదైతే మనకు ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ అనుకున్నాం. మేబీ వీ కెన్ థింక్ ఫైండింగ్ గోల్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే వాడిచ్చిన ఒరిజినల్ ఫంక్షన్ ఉందో ఆ పారామీటర్సే మనం ఇందులో పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వి గోనా పాస్ ఫైండ్ గోల్. Here first I'm gonna pass goal, direct goal, which means ఇది అట్మోస్ట్ గా లేదా అట్మోస్ట్ ఫైండింగ్ గోల్ వాల్యూ, అంటే అట్మోస్ట్ 0 వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ అండ్ సో ఆన్ గోల్ ఇంక్లూడింగ్ గోల్. అండ్ ఇందులో ఏంటి, ఫైండ్ గోల్ -1. ఓకే, అండ్ డన్. గోల్ వస్తుంది, గోల్ ఇన్ ద సెన్స్ హియర్ అట్మోస్ట్ అండ్ గోల్ -1. ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ తీసేస్తే జస్ట్ బేసిక్గా సెట్స్ అబ్బా. మనకి మ్యాథమెటిక్స్లో ఎలాగైతే సెట్స్ ఉంటాయో ఇక్కడ 1 2 3 అండ్ ఇక్కడ ఈక్వల్గా ఉన్న డేటా ఇది. అండ్ మేబీ ఇంకో సెట్లో సెట్ 1లో మనకి 1 2 3 4 ఉంటే, అండ్ ఇది ఏ సెట్ అయితే ఇది ఇంకో సెట్లో 2 3 4 10
9 అని ఇట్లా ఉంటే ఈ రెండిట్లో a మైనస్ బి చేస్తే మనకి ఏమొస్తుంది? నేను a మైనస్ బి అంటే దీని ఆన్సర్ ఏమొచ్చిద్ది? బిలో ఏదైతే కామన్‌గా ఉన్నాయో అది ఏలో తీసేసేయి. తీసేసిన తర్వాత ఏలో ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో అది ఇవ్వు. అంటే ఇక్కడ 2, 3, 4 కామన్‌గా ఉన్నాయి. జస్ట్ రిమూవ్ దట్. వాట్ ఎవర్ ద లెఫ్ట్ అవుట్ పార్ట్. అదే కదా మన ఫైనల్ ఆన్సర్‌ది కూడా వచ్చేది. సో సింప్లీ ఆ స్ట్రాటజీయే వాడుతున్నాం అనమాట. సో యాహ్! ఫైండింగ్ గోల్. ఇక్కడ నాకేం రాయాలి? అరే ఇది రెగ్యులర్‌గా మనం రాసే స్టఫే. సో నౌ ఐ యామ్ మేకింగ్ కౌంట్ ఈక్వల్స్ టు 0. సో ఇంక్రిమెంట్ చేసుకోవడానికి రైట్‌ని 0లో స్టార్ట్ చేస్తున్నాను అండ్ మై height less than nums dot length అండ్ రైట్ ప్లస్. డన్ విత్ దిస్. ఇప్పుడు నేనేం చేయాలి? అరే ఫస్ట్ డైరెక్ట్‌గా వాట్ ఎవర్ ద సమ్ ఉందో, సో సమ్ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను. నా సమ్ 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ సమ్‌లో నమ్స్ ఆఫ్ రైట్‌ని యాడ్ చేసేస్తున్నా. వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ రైట్ ఉందో అది యాడ్ చేస్తున్నా. డన్. వన్స్ అసలు ప్రాబ్లమ్ లేకపోతే నేనేం చేయాలి? ప్రాబ్లం లేకపోతే అప్పటిదాకున్న కౌంట్లో రైట్ మైనస్ లెఫ్ట్ +1 ప్రెజెంట్ కరెంట్ విండో లెంత్ ఎంత ఉందో అన్ని న్యూ సబ్స్ట్రింగ్స్ నేను ఫామ్ చేయొచ్చు కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం అంటే అరే ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుని ఈ పని చేయి. ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకొని ఆ పని చేయి. సో ఇక్కడ ఏంటి? వైల్ సమ్ గ్రేటర్ దాన్ గోల్ అయితే ఫస్ట్ సమ్లో నుండి నమ్స్ ఆఫ్ లెఫ్ట్ని రిమూవ్ చేయి అండ్ సింప్లీ లెఫ్ట్ ప్లస్ చేయి. డన్. ఇంతకు మించి ఈ ప్రాబ్లంలో ఏం లేదు. ఇట్స్ నార్మల్ రెగ్యులర్ పీస్ ఆఫ్ స్లైడింగ్ విండో కోడ్. సో కొత్తగా నేను అటాచ్ చేసిన ఇది మాత్రమే. ఇది కూడా సిమిలర్ టు సెట్స్ కాన్సెప్టే. ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు, డిలీమాలో పడినప్పుడు, రైట్ ఆర్ లెఫ్ట్ అని తెలియనప్పుడు వి సింప్లీ డూయింగ్ అట్మోస్ట్ ఫైండ్ వచ్చి దానికన్నా ఒకటి తక్కువ చేసి అట్మోస్ట్ ఫైండ్ వచ్చి ఇందులో నుండి తీసే. సో అప్పుడు ఎగ్జాక్ట్ది దొరికిద్ది. అండ్ ఇక్కడ మనం సింపుల్గా దీన్ని మార్చేద్దాము అండ్ ఇక్కడ ఫంక్షన్ కాల్ మార్చేద్దాము. సో వీ నీడ్ టు పాస్ ద పారామీటర్ నమ్స్ అండ్ అగైన్ వీ నీడ్ టు పాస్ ద పారామీటర్ నమ్స్ హియర్. దీంతో పాటుగా ఇక్కడ ఒక చిన్న ఎడ్జ్ కేస్ ఉంది. సింపుల్గా ఇఫ్ నా గోల్ కానీ లెస్ దాన్ 0 అయితే ఐఎమ్ సింప్లీ రిటర్నింగ్ 0. ఎందుకంటే ఇక్కడ గోల్ 0 అయితే వాట్ వీఆర్ పాసింగ్, ఎప్పుడైతే మన గోల్ 0 అయితే ఇక్కడ 0 పంపిస్తున్నాము అండ్ ఇక్కడ 0-1ని పంపిస్తున్నాము. అని ఒకసారి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సి యాక్సెప్టెడ్ అండ్ యాజ్ యూజువల్గా సబ్మిట్ కూడా చేసేద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లేదా హెల్ప్ అయితే మాత్రం మేక్ ష్యూర్ డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సి యాక్సెప్టెడ్. సో ఇప్పుడు అదే కోడ్ని మనం పైథాన్లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఫస్ట్ మనం గోల్ని పంపిస్తున్నాము అట్మోస్ట్ గోల్ దాకా, ఇది గోల్ -1 దాకా. సో ఇక్కడ ద రెగ్యులర్ స్టఫ్ ఇఫ్ ఇన్ కేస్ నా గోల్ 0 అయితే డైరెక్ట్గా లైక్ లెస్ దాన్ 0 అయితే డైరెక్ట్గా 0 రిటర్న్ చేయి. అండ్ ఇక్కడ నా ద బేసిక్ స్టఫ్ లైక్ ఇనిషియలైజేషన్ తీసుకున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్గా సమ్ని పెంచుకుంటా ఉన్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ సమ్ కానీ ప్రాపర్గా ఉంటే సో వాట్ ఎవర్ ద సబ్స్ట్రింగ్ ఇట్ హోల్డ్ లైక్ ప్రెసెంట్ విండో లెంత్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఫస్ట్ దాన్ని ప్రాపర్గా ఫిట్ చేసి దాని తర్వాత నేను దాన్ని యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా రిటర్న్ని యాడ్ చేసేస్తున్నా. ఓకే అండ్ ఒకసారి పైథాన్ కోడ్ని కూడా సబ్మిట్ చేసేద్దాము. సి యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.